అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 24 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దామండి. దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగిన కొద్దీ ఒకరికొకరు దూరమవుతారు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 24, 2025 గురువారము, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 5:36 సూర్యాస్త సమయము 6:57, చంద్రోదయము 5:03, చంద్రాస్త సమయము 7:08. ఈ రోజున తిథి అమావాస్య. జూలై 24 రాత్రి 2:28 నుంచి జూలై 25 రాత్రి 12:40 వరకు అమావాస్య తిథి ఉంటుంది. తదుపరి శ్రావణ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభమవుతుందండి. ఈ రోజున నక్షత్రము పునర్వసు. జూలై 23 సాయంత్రం 5:54 నుంచి జూలై 24 సాయంత్రం 4:43 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి అండి. జూలై 24 ఉదయం 10:59 వరకు. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం హర్షణ. జూలై 23 మధ్యాహ్నం 12:33 నుంచి జూలై 24 ఉదయం 9:50 వరకు. తదుపరి వజ్ర. కరణం చతుష్పాద. జూలై 24 మధ్యాహ్నం 1:31 వరకు. తదుపరి నాగ. జూలై 25 రాత్రి 12:41 వరకు. తదుపరి కింస్తగ్న. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము తెల్లవారుజామున 5:19 నుంచి ఉదయం 6:50 వరకు ఉంటుంది. మరలా రాత్రి 12:28 నుంచి రాత్రి 2:01 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:11 నుంచి ఉదయం 11:06 వరకు. మరలా మధ్యాహ్నం 3:37 నుంచి సాయంత్రం 4:30 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 2:12 నుంచి మధ్యాహ్నం 3:51 వరకు. గుళిక కాలం ఉదయం 9:03 నుంచి ఉదయం 10:45 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:22 నుంచి ఉదయం 5:10 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 2:25 నుంచి మధ్యాహ్నం 3:56 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 7:19 నుంచి రాత్రి 7:39 వరకు. విజయ్ ముహూర్తము మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:59 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వికర్ణుడు అండి. ఈరోజు ప్రశ్న, దీపిక అనే ఉపనిషత్ వ్యాఖ్యానం ఎవరు రచించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఆషాఢ అమావాస్య, చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ చుక్కల అమావాస్య వ్రతంని దీపస్తంభ వ్రతం అని కూడా అంటారు. ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజునైతే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎలాంటి శుభముహూర్తాలు అనేవైతే లేవండి. కేవలం రోజువారీ పనులు మాత్రమే చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేషం, మిథున, సింహ, కన్య, ధనసు, మకర రాశులండి. ఈ రోజునటువంటి శుభయోగాలు సర్వార్థ సిద్ధి యోగం అండి. జూలై 24 ఉదయం 5:58 నుంచి జూలై 24 సాయంత్రం 4:43 వరకు ఉంటుంది. అమృత సిద్ధి యోగం కూడా ఉంది. జూలై 24 సాయంత్రం 4:43 నుంచి జూలై 25 5:58 వరకు. గురుపుష్య యోగము జూలై 24 సాయంత్రం 4:43 నుంచి జూలై 25 సాయంత్రం 5:58 వరకు.
సో ఇదండి జూలై 24 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.